నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మారుస్తారు, నా గౌరవం అవమానముగా మార్చెదరు. ఎంతకాలం వ్యర్థమదాన్ని ప్రేమించెదరు, ఎంతకాలం అబద్ధమాన్ని వెతుకుతారు అంటారు. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కొన్ని నిమిషాలు మాకు సాయం చేయమని, పరిశుద్ధాత్మ దేవా సాయం చేయమని క్రీస్తు పేరను వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సంగమా, ఇక్కడ నరులారా ఎంతకాలము నా గౌరవాన్ని అవమానముగా మారుస్తారంటారు. అవమానముగా మార్చేవారు ఉన్నారు. ఈరోజు తల్లిదండ్రులకి అవమానం తెచ్చేవారిగా ఉన్నారు. తల్లిదండ్రులకి నెత్తికి తలదించుకునే స్థితిని చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు తల్లి గర్భంలో మన నుంచి బయటకు వచ్చిన తర్వాత, పెరిగి పెద్దోడైన తర్వాత దేవుని యొక్క మాటలతో పాటు తల్లిదండ్రులు కూడా ధిక్కరించి ఇష్టమైనటువంటి మార్గంలో పోతున్నారు. నిర్గమకాండంలోనే చెప్పాడు, నరులారా ఎంతకాలము నా ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు, ఎంతకాలం అబద్ధమైన దాన్ని వెతుకుతారు. అబద్ధమాన్ని వెతుకుతున్నారు కదా. అబద్ధమే ఇప్పుడు ఎంతో ఆనందమైంది. అబద్ధంలో బతుకుల కొంతమంది తీగుంది. అబద్ధంలో బతుకుల కొందరికి ఎంతో ప్రయోజనకరమైంది. అబద్ధం చాలా ప్రమాదకరం, అబద్ధం హానికరం అని ముందుగా రాయించాడు. తాగుడు అబద్ధం, జూదము అబద్ధం, తాగుడు జూదం అబద్ధం. అందుగురించే నరులారా ఎంతకాలము నా గౌరవాన్ని అవమానంగా మార్చెదరు, ఎంతకాలం అబద్ధాన్ని అంటారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో చూస్తే 8వ వచనంలో, ఇక్కడ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో చూస్తే మరి ఇక్కడ గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించుదురు. నిషిద్ధమైనదైనను అబద్ధమైనను అసహ్యమైనను అబద్ధం జరిగించే వాడెవడైనా దానిలోనికి ప్రవేశించడంటాడు. అంటే అబద్ధం చెప్పేవాడు ఉన్నాడు లోకంలో, అసహ్యం చేసేవాడు ఉన్నాడు, అపవిత్ర మాట చెప్పేవాడు కూడా ఉన్నాడు. అంటే ఎన్ని రకాలు? 3 రకాల మనుషులు ఉన్నారు లోకంలో. ఎంతంట? గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు, అంటే గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు పేరు పడాలంటే దేవుని కొరకు బతకాల. నీ పేరు ఇక్కడ కాదు హాజరు, నీ పేరు జీవగ్రంథంలో పేరు పడాలంటే అబద్ధాన్ని సంపిపారేయాల, అసహ్యాన్ని సంపిపారేయాల, అబద్ధమైన మాటలు తీసి పారేయాల. అబద్ధం ప్రాణాంతకరమైనటువంటిది. అందుగురించే అబద్ధం హానికరం. అందుగురించే మరి భయంకర దినాల్లో ఉన్నాం కాబట్టి అందుగురించే దేవుని వాక్యం చెప్తుంది, యవనుడా నీ యవన కాలమందు సంతోషపడము, యవన కాలమందు నీ దృష్టి వచ్చిన నడుము, కానీ ఒకరోజు నిన్ను తీర్పులో నేస్తాడంట. నీ ఇష్టం వచ్చిన బతుకో. యవనుడా యవన కాలమందు సంతోషం, అయితే నేను తీర్పులోని తెస్తాడు దేవుడు, తీర్పులోని తెస్తాడు. నువ్వు ఎంతకాలం బతికినావు, ఏమేమి చేసినావు అంతా లెక్కడతాడు డేటా. నీ గురించి సీసీ కెమెరాలు ఎట్టబడుతుందో మనల్ని 60-70 సంవత్సరాలు ఎలాగ బతకామో అని ఆయన చూస్తారు. కీర్తన గ్రంథం 33 చూస్తే, యెహోవా ఆకాశమును చూస్తున్నాడు, హృదయ తలంపులు ఎరిగినవాడు, ఆయన చూస్తున్నవాడు కదా. ఎంత గొప్ప దేవుడు. అబద్ధం ప్రాణాంతకరం కదా. అందుగురించే ప్రియమైన దేవుని వాక్యం చెప్తుంది, మరి అసహ్యమైనదని అబద్ధమును జరిగించేవాడెవడో దానిలో ప్రవేశించడంట. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉంది, వారు నిరుపేదలైన దేవుని కొరకు అబద్ధం చెప్పలేదు. దేవుని కొరకు బతికిన వ్యక్తులు వాళ్ళు. మాసిదోనియ సంఘం ఉన్నారు, వారు దేవుని కొరకు ఏం చేశారంట? 2వ కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయము, మా సహోదరులారా మాసిదోనియ సంఘమును గ్రహింపబడింది దేవుని కృపను బట్టి మీకు తెలియజేస్తున్నాను. ఎలా అనగా వారు ప్రభు శ్రమల వల్ల పరీక్షపడగా అత్యధికంగా సంతోషించి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృను బహు విస్తరించాను. ఈ కృప విషయంలో పరిశుద్ధులందరూ పరిచర్యలో పాలు పొందే విషయంలో మనస్ఫూర్తంగా మమ్మల్ని వేడుకొనచ్చు. తమ సామర్థ్యం కొలది కాక సామర్థ్యం కంటే ఎక్కువ తమంతా తాము ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇస్తున్నానంటాడు. ఎవరు? పౌలు. వారు నిరుపేదలు. ఎవరు? మాసిదోనియ సంఘంలో ఉన్నారు. మాసిదోనియ వాళ్ళు, మాసిదోనియ సంఘం వారు ఎవరు? కోటీశ్వర్ల నిరుపేదలు. వారు సంపాదన కంటే దేవుని కొరకు ఇచ్చేశారు. వాళ్ళు త్యాగాలు చేసినారు, అబద్ధం చెప్పలేదు. వారు ఏమి చేశారంటే
వారు సామర్థ్యం కొలది కాక సామర్థ్యం కొద్ది ఎక్కువగా తమంతా తాము ఇచ్చిరంట దేవుని కొరకు రాజ్యం కట్టడానికి. ఎవరంటే వీళ్ళే కోటీశ్వర్ల. బైబిల్ ఆనాడే శ్రమలు ఉన్నాయి. ఏమంటే దేవుని సేవ ఖర్చు పెట్టి అయ్యా శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి అంటాడు ఒక ఆయన. శ్రమలు లోకముల వాళ్ళకి లేవా? శ్రమలే. ఇక్కడ బైబిల్ చెప్తుంది, దేవుని కృపను బట్టి మీకు తెలియజేస్తున్నాను ఎలాగైనా వారు బహు శ్రమల వల్ల పరీక్షపడగా అత్యధికంగా సంతోషించి నిరుపేదలైన వారు దాతృత్వం, దానగుణం, ప్రేమగుణం, జాలిగణం వారు ప్రాణాలు సైతం కూడా ఇచ్చేశారు. వాళ్ళు పేర్లు ఎక్కడ పడతాయంటే తెలుసా? దేవునికి అబద్ధం చెప్పుకుంటూ బతికిన వారు. చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రికలో కనబడుతుంది. వాళ్ళు దేవుని కొరకు త్యాగాలు చేసిన వారు ఎలా ఉన్నారంటే సంతోషంతో సమాధానం. ఫిలిప్పీ రాసిన పత్రిక వారు ఎలాగా ఉన్నారంటే ఇచ్చేవారు. 4వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లేమెంతోనూ నా ఇతర సహకారు సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడేవారు కనుక వారికి సాయం చేయమని నేను నిన్ను వేడుకున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథం అందు వ్రాయబడినాయి. జీవగ్రంథం ఇక్కడ కాదు కదా. జీవగ్రంథంలో నీ పేరు పడాలంటే దేవుని కొరకు బతకాల, చచ్చిపోతే దేవుని కొరకు ప్రాణాలు కూడా పోగొట్టాలా. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 18 చూస్తే, చిన్నపిల్లలారా మాటతోను కాక నాలుకతోను కాక క్రియతో సత్యంతో ప్రేమించాలంట కదా. ఇది అండి దేవుని ప్రేమ అంటే కదా. ఏముండాలా? అబద్ధం హానికరము. అబద్ధాలు చెప్తుంటారు కొంతమంది కదా. అందు గురించి మన జీవితంలో ఎందుకు వెనకబడిపోతాం అంటే అబద్ధాలు చెప్తారు కదా. మాలకి గ్రంథంలో చూస్తే దేవుని వాక్యము ఏమయ్యా మేము దేవుని నమ్మేమో ఇంకేమంటే నీ పేరు జీవగ్రంథంలో పడే వాక్యం సరే. మాలకి గ్రంథం 3వ అధ్యాయం చూస్తే, నా పితరులు మీరు నా తట్టు నా 3వ అధ్యాయం 7వ చదువు నాయన. 3వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువు. మాలకి గ్రంథం మాలకి 3వ అధ్యాయం 7వ వచనం. 3వ అధ్యాయము 7వ వచనం. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసిరి. అయితే మీరు నా తట్టు 3 నెలల నేను మీ తట్టు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా దేని విషయంలో తిరుగుదుమని మీరందరూ మానవుడు 8వ వచనం. మానవుడు దేవుడి యొద్ద దొంగిలిన అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేవుని విషయంలో మేము నీ యందు దొంగిలితిమని మీరందరూ 10వ భాగము ప్రతిష్టం ఇవ్వక దొంగిలించిరి. కింద ఏముంది? ఈ జనులు శాపగ్రస్తులై ఉన్నారు అంట కదా. ఎవరంట? దేవుని కొరకు. ఆనాడు నిరుపేదలు ఎవరు? మాసిదోని సంఘము. శ్రమలున్నాయి, బాధలున్నాయి, కష్టాలున్నాయి కదా. బాగున్నప్పుడు తీసి 2,000 ఇచ్చేది కాదు. కష్టాల్లో దేవునికి ఇచ్చేది గ్రేట్. దేవునికి స్తోత్రం కదా. కష్టకాలాల్లో దేవునికి మొరపెట్టారు. అరణ్యాల్లో హాగరు మొరపెట్టింది, దేవా నా పరిస్థితి ఏమి? అరణ్యాల్లో హాగరు అరణ్యంలో ఉన్నప్పుడు కష్టకాలంలో దేవునికి మొరపెట్టింది. అరణ్యంలో నీళ్లను పుట్టిని తెచ్చిన దేవుడు ఆకాశం నుంచి సహాయం చేశాడు. దేవుడిచ్చాడు. భూమి ఆకాశాన్ని కలిగి ఆయన సహాయం. అబద్ధం ప్రాణాఘన కదా. అబద్ధాలు ఏం చెప్తారా? కొంచెం సాకులు ఎన్నో కారణాలు చెప్పి చెప్పుకుంటాడా? దేవుడికి కారణాలు చెప్పి చెప్పుకుంటాడు. ఏం దేవుడా నాకు క్షమించంటే ఏ దేవుడు ఏమైనా మనిషా? ఆయన దేవాది దేవుడు. కారణాలు చెప్తారు ఎంతోమంది కదా. అనేక సంఘాల్లో కొంతమంది శాపకరు ఎందుకుంటారంటే దేవుని కార్యాలను అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవుని కార్యాలను కదా, నీ ఇంటి పనులు నీకు ఇంటి పనులు కదా, దేవుని కార్యక్రమాలను ఏం చేయాలంటే గొప్పగా చేస్తే దేవుడిని హెచ్చిస్తాడు కదా. తగ్గించుకున్న వాడిని హెచ్చిస్తాడు, హెచ్చించిన వాడిని తగ్గిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు పిల్లరా? అందుగురించే నా పితరులు మీరు దేవుని విషయంలో అంటే దోచుకున్నారంటే తినేసి నొక్కేసి దోచేస్తున్నారు. ఎన్నో సంఘాల్లో, అనేక సంఘాల్లో సర్వనాశనం అయిపోతున్న కారణం ఏమంటే రోగాలకి, రొప్పులకి, బాధలకి, కష్టాలే. అబద్ధాలు చెప్తారు. 29వ అధ్యాయము సామెతల గ్రంథం చేస్తే వాక్యం ఈమె చెప్తుంది కదా. 29వ అధ్యాయం
అందుగురించే అసహ్యమైనది కానీ అబద్ధమైనది కానీ జరిగించేవాడు ఎవడైనాను పరలోక రాజ్యంలోనికి రానే రావనేనంట. ఈ లోకంలో బతికినంతకాలము వాళ్ళ సంతానము వారి బంధువులకి పిల్లలకి సంపాదించుకోవడాన్ని గొప్పలు చేద్దాం చెప్పలేదు. దేవుని మహిమార్థంగా బతకాలా, దేవుని రాజ్యం నిమిత్తం బతకాలా. అందుగురించే దేవుని వాక్యం చెప్తుంది కదా, చదవండి ఏముంది. దేవుని రాజ్యంతో సంబంధం ఇచ్చాడు. అందుగురించి నరులారా ఎంతకాలం నా గౌరవమును అవమానంగా మారుస్తారు, అవమానకరంగా మాట్లాడుతున్నారు. మన ఆత్మల కన్న తండ్రి దేవునికి ఏ విధంగా బతున్నాం? మాట కాదు, పాట కాదు, స్థుతి కాదు, సత్క్రియలు కలిగి ఉండాలా. టైం వస్తే దేవునికి ప్రాణాలు సైతం. ఆనాడు పౌలు భక్తులు దేవుని కొరకు 12 మంది సత్యమూరు ప్రాణాలు పోగొట్టున్నారు దేవుని రాజ్యం కొరకు. ఈ భూమి మీద మనం బతుకుతామంటే ఎంతోమంది రాలిపోతున్నారు కదా. మన ఎవరు కోటా శ్రీనివాస రాలిపోయిన కోట్లు 750 సినిమాలు తీసి రాలిపోయా. ఏం తీసావు? మట్టికి మన్నైపోదు. కానీ ఎవరు సంపాదించిన సంపాదన అంత కదా, పరిలి పాలైపోయాడుసా. కానీ మనం సంపాదించుకున్న మనకిచ్చిన జన్మ సంతానము వాళ్ళు అనుభవిస్తున్నారు. వారిని కూడా సరైన రీతిలో పంచకపోతే, సరైన రీతిలో నడిపించకపోతే వారు మరి సంపాదించిన సంపాదన వాళ్ళు తింటారు, వాళ్ళు సచ్చి నరకానికి పోతారు. అలా కాకుండా అంటే దేవుని సన్నిధానం నడిపించాలా. అంటే దేవుని సన్నిధానం నడిపించాలా. అధికమైన సంతోషము నీవు నా హృదయం పుట్టించింది అంటాడు. ఏం తీసేసావు నాయన? ఏం చెప్పాను? సామెతల గ్రంథం కదా, సామెతల గ్రంథం 4:4. సామెతల గ్రంథం 4:4. సామెతల గ్రంథంలో చూస్తే దేవునికి మనము ఏమి చేయాలంటే హృదయాన్ని మనం సమర్పించాలంటాడు. నీ హృదయ పనే పలక మీద పట్టుదలతో నా మాటలు ఉంచుకోనము, దయను సత్యము ఎన్నటిని వాటి కంఠభూషణం ధరించుకోవాలంట కదా. కొంతమంది సైతానికి చోటించి ఏం చేస్తారంటే సామెతల గ్రంథం 4:3 చూస్తే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతర్యంత ఆయన అధికారం ఒప్పుకోవాలి కదా. అందుకోసం నీవెవరు? దేవుని బిడ్డ కదా. నీ ప్రవర్తన ఎవరు తెలుసా? నీ క్యారెక్టరు, నీ పద్ధతి, నీ ప్రవర్తన ఆయన అధికారం ఒప్పుకోవాలా. నేనే కాదు, నా ఇష్టం చేస్తే నువ్వంటే నా ఇష్టంగా నేను పెడతాను, ఆడ పెడతాడు దేవుడు, అంతే కదా. సామెతల గ్రంథం 3వ ఏమంటాడు? నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తి, చెడ్డతనం విడిచిపెట్టాలి, అబద్ధం విడిచిపెట్టాలి కదా. ఏమంట? సామెతల గ్రంథం 3:7 తీసినారా? 3:6 సరే 4 చదువు. 4:3. అప్పుడు దేవుని దృష్టి యందు మానవ దృష్టి యందు నీవు దయనుంది మంచివాడవని అనిపించు. ఎప్పుడు? దేవుని కొరకు బతికినప్పుడు. నీ ఇష్టానుసారం నువ్వు తిరిగితే, నీవు ఇష్టానుసారం నీ కాళ్ళు చేతులు ఏం చేస్తే తెలుసా? దేవుడు రోగము జబ్బులు బాధంటే దేవుని కార్యాలు అసలు చేయకూడదు. శాపగ్రస్తుడు. ఒక ఆయన నేను చెప్పాను, గుడికి వెళ్ళిపోతున్నా, అయ్యా వాక్యం ఇట్లా చెప్తుంటే ఏం చెప్తాలే నువ్వు చెప్పేదేమని చేస్తా. లాస్ట్కి ఆయన ఏమో తెలుసా? నాకంటే చన్నోడు, ఆయన పేరుతో కానీ చెప్పి లాస్ట్కి ఆయనకి నేను దరిదాపు 2 నెలలు చేసిన. లాస్ట్ ఇప్పుడు ఆయన లేడు, కానీ ఆయన ఒక 500 సేవకి కొంత ఇచ్చేవాడే. అది చెప్పి ఇచ్చేవాడిని తగ్గించుకొని లాస్ట్కి హాస్పిటల్ పాలైపోయాడు. లాస్ట్కి వచ్చి 10 లక్షలు పెట్టుకున్నాడు. ఎందుకంటే ఒక దైవ సేవకుడు నేను కానీ ఏ సేవకుడైనా సరే నొప్పి కలిగితే డెవలపింగ్ వాడి వాడు ఎంతని వాడినని భూమి మీద వాడు కోటీశ్వరుని మొదలుకొని వాడు డెవలపింగ్ కాలేడు. వాక్యానికి వ్యతిరేకంగా సేవకు వ్యతిరేకంగా చేసిన వాడు, సేవకులు నొప్పించేవాడు, దేవుని వాక్యాన్ని తృణీకరించేవాడు, అబద్ధం చెప్పేవాడు, సాకులు చెప్పేవాడు, కారణాలు చెప్పేవాడు, దేవుని ఆజ్ఞలను పక్కన పట్టి బతికేవాడు, వాడి ప్రపంచంలో ఎంతని మొగోడైనా మనగడైనా దేవుని దగ్గర తప్పించుకోలేడు, బాగుపడలేడని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది కదా. అందుగురించే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు నా కుమారుడా, నీ హృదయ పనే పలక మీద పట్టుదల దాచిపెట్టుకోవాలంట. దయను సత్యము ఎన్నటిని విడిచిపోడు, వాటి కంఠభూషణము ధరించుకోనేమో. సురేష్, మారు మనసు పొందు అని నీ జీవితం మార్చుకో. ఎందుకు భార్య భర్త చెప్పి వినిపించుకోవాలి. లక్షలు పోగొట్టుకున్నాడు, నాకు బాధ వేసింది, ప్రభువా ఈ వ్యక్తిని మార్చాయన్నాడు, మంచం మీద పడిపోయినాడు. చెప్పినాను దేవుని చిత్తంలో ఏమైందో అనిలే. లాస్ట్ సంవత్సరానికల్లా చేతులు వచ్చి పక్షపాతం వచ్చింది. ఎప్పుడు బాత్రూమ్ కింద కాలు వెళ్ళిపోయింది. 1 సంవత్సరం కల్లా ఉండి బాత్రూంలోనే ఆయన వెళ్ళిపోయినాడు. ఎందుకు చెప్తున్నా? వల్ల దేవుని ప్రేమించేవాడే కాదు, ప్రేమ చూపుతాడు, ఖండిస్తాడు, బుద్ధి చెప్తాడు.
ఇప్పుడు కింద వచ్చేది చిన్న గాయం ఉంటుంది అంటే దాన్ని మానుకోవాలా. పెద్దగా అయిన తర్వాత అంటే లక్షలు కావాలంటారు కదా. కాబట్టి నా కుమారుడా, నీ సొబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నేను ఇక్కడ రావాల్సిన పనులే, నాకు ఈజీ దట్టంగా తినొచ్చు, నన్ను ఎవరు ఆపేయాలి పనులే. ఎందుకు వస్తాను తెలుసా? ఈ మిర్జికాలి ప్రజలకు అనేకులకు సువార్తమానం చెప్పాలా. నిన్ను పుట్టించాడు, నన్ను పుట్టించింది పిల్లల కొరకు కాదు. అందుగురించే నీవు అబద్ధం చెప్పొద్దు. ఏం చెప్తాడు? అబద్ధం హానికరం కదా. చిన్నపిల్లలు అంటారు, రా నాయన అబద్ధం కథ విన్నారు తెలుసా? రే నాయన పులి వచ్చింది చెప్పినాడు తండ్రి. ఏడొచ్చిందంటే ఏహే ఏడు పులి వచ్చేది నాయన అంటాడు. వాడు నీళ్లు కడుతున్నాడు చేనులో. మరీ అడిచినాడు రెండోసారి, పులి వచ్చింది ఆయన కొండల్లో నుంచి పులి వచ్చింది ఆయన. వాళ్ళు రెండుసార్లు. మరి నిజంగా మూడోసారి పులి వచ్చింది ఆయన, గట్టి నిజంగా వచ్చింది పులి వచ్చింది. వాడేం అబద్ధం చెప్తాలే అన్నాడు. నిజంగా పులి వచ్చి ఎత్తుకొని పోయింది పిల్లోని కొండలకి. అబద్ధం ప్రాణాదకరము. అందుగురించే నరులారా ఎంతకాలం అబద్ధమని వెళ్తారు, అబద్ధాలు చెప్తారు. దేవుని సన్నిధానికి రావాలంటే, దేవునికి ఇవ్వాలంటే, దేవుని సువార్తకు రావాలంటే, దేవుని సన్నిధానం అనుభవించాలంటే, దేవుని పాట పాడాలంటే ఎందుకు ఈరోజు కొన్ని కుటుంబాలు ఎందుకంటే కొలాప్స్ అయిపోతున్నాయి, బ్లెస్సింగ్ పొందుకోలేకపోతున్నాం కదా. అందుగురించి ఇక్కడ అంటాడు 3వ అధ్యాయం 6వ వచనం, నీ ప్రవర్తన అంతటి అంది. 6వ వచనం చదువు, 6వ వచనం గట్టి చదువు, 6వ వచనం చదువు. నీ ప్రవర్తన, ఎవరు ప్రవర్తన? నీ ప్రవర్తన అంతటి యందు ఆ అధికారి ఎవరంట? ఆయన అధికారం, యేసయ్య అధికారము, తండ్రి అయిన దేవుని అధికారం. నా మాట అధికారమా? నువ్వు మట్టి పురుగుని కదా, మట్టి పురుగుని. దేవుని అధికారం నాకు ఒప్పుకోవాలంట కదా. తండ్రి అయిన దేవుని అధికారం ఒప్పుకోవాలా. అప్పుడు ఆయన అప్పుడు ఆయన త్రోవలను సరళము చేస్తున్నావు. ఇంకా చదువు నేను జ్ఞానిని అనుకోవద్దంట అని నువ్వు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడ్డ తలంపులు అంటే ఒక అబద్ధం కూడా ఉండొచ్చు కదా. అబద్ధము అసహ్యమైంది. అబద్ధం అనేది జోలు మాటలు, డ్రమ్స్ మాటలు, డ్యాన్సులు, ఎగరలాటము, ఎంజాయ్లు, చుక్క ముక్క, అబద్ధాలు, ఏమంటే ఎన్నో రకరకాల మాటలు, కల్పితాలు. ఇవన్నిటికీ ఏముండాలంట? మూర్ఖులకి ఈ తెరపు వేరే రక్షణ పొందాలంట కదా. అందుగురించే చదువు. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, స్పీడ్ చదువు. నీ ఎముకలకు సత్తువ కలుగుతుంది. ఎప్పుడంట? నీవు దేవుని సన్నిధానికి నీ దశంభాగం తెచ్చినప్పుడు. నీ దశంభాగమే కాదు, నీ ధనము, నీ కులం, నీ యొక్క డబ్బు, నీ హోదా, నీ బలము, నీ సమర్పణ, నీ గుండెకై నీ కుటుంబం వాకలేసుకోవాలి కదా. మన సినిమాకి కుటుంబం వాకలేసుకొని పోయాడు కదా. ఏదో సినిమా ఏంటంటే డోర్లు అందరూ లాకేసుకొని పోయాడు సినిమాలకి. ఎంత విచారకరం కదా. అబద్ధం ప్రాణ దేవుడు చూడ్డా. నువ్వు సినిమా టాకీస్లో ఉన్నా సెల్లు దేవుడు చూడ్డా. అబద్ధాలు చెప్పుకోరు కొంతమంది. నాకు కూడా అబద్ధాలు చెప్తారు. సార్ ఉన్నారా లేదంటే లేడు అని చెప్పేస్తారు కొంతమంది కదా. అబద్ధం ప్రాణాదకరము. అబద్ధము చాలా మనిషి నశిస్తుంది కదా. కాబట్టి సురేష్ అనే వ్యక్తి గుడికి వెళ్ళి ఆ వ్యక్తి ఎంతో చెప్పారు. ఈయనకి భవిష్యత్తు లేదు. 40, 50, 45 ఏళ్ళు కూడా లేదు. కాలపడ ఎందుకు తెలుసా? అబద్ధం, నిర్లక్ష్యం, సోమర్తనము, నిర్లక్ష్యము, అజ్ఞానము. కానీ ఈరోజు మనము బ్రతికి బట్ట కట్టమంటే దేవుని కృప. హల్లెలూయా. ఆయన కృప మన మీద ఉంది. ఎవరి మీద ఉందంట? ఎవరు చూస్తారు తెలుసా? అందుగురించి అబద్ధం ప్రాణాదకరం కదా. నీ రాబడి అంతలో ప్రథమ ఫలమును నీ ఆశలో భాగమిచ్చి యెహోవాను కనపరచుము కదా. ఎంత గొప్ప దేవుడు కదా. చూడండి పౌలు ఏమనుకున్నాడు తెలుసా? ఎఫెసీ రాసిన పత్రికలో చూస్తే ఒక మంచి మాట రాయించాడు చూడండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. ఏముందంటే ఇక్కడ మంచి ఏమన్నాడు? 3వ అధ్యాయం చూస్తే మరి 7వ వచనంలో, అయినను ఏవి లాభకరమైనవో ఇంటివో క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకుంటేని నిశ్చయముగా మన ప్రభువైన యేసుక్రీస్తుని కూర్చిన అతిశయ శ్రేష్టమైన నిమిత్తము సమస్తం నష్టంగా ఎంచుకుంటేని క్రీస్తును సంపాదించుకుంటేని ధర్మశాల నీతిని కాక క్రీస్తునందు విశ్వాసం వల్ల నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడై ఆయన యందు అగపడి నిమిత్తం ఏ విధము చేతనను మృతులైనను నాకు పునరుత్థానం కలిగేవాలని ఆయన మరణ విషయంలో సమాధానం గలవాడై ఆయన పునరుత్థానమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలతో పాలివాడైను. ఆయన శ్రమలో పాలివాడైనాడంట. ఎవరు? పౌలయ్య కదా. శ్రమలు అనుభవించి నాకు మేలాయన అంటాడు కదా. శ్రమలు అనుభవించి నాకు మేలంటాడు కీర్తనకారుడు. కానీ ఏమంటాడు తెలుసా? ఏవేవిధ నాకు లాభకరమైనవో
అయిన శ్రమతో పాలివాడిని ఎత్తుదనేరును, సమస్తము నష్టపరుచుకొని వాటితో పెంటతో సమానం ఎంచుకున్నాడు. ఎవరు? సమస్తాన్ని పెంట గొప్ప తెచ్చుకున్న మహానీయుడు ఎవరు? పౌలయ్య. 12 అరకల చేతిగాడు ఎవరు? ఎలీషా. 12 అరకల చేతిగాడు నా పనికి రాని దేవుడు పిలిస్తే 12 ఎద్దులను వధించి గుంటక నాగలి నరికి పారేసి ఆ ఊరికి విందిచ్చి చిత్తం నీ పని కొరకు నేను వస్తానని చెప్పిన మునగాడు ఎవరు? లెజెండ్ ఎవరు? అబ్బా దేవునికి స్తోత్రం చెప్పండి. 12 అరకల చేతిగాడు. మరి నీవు 12 అరకల చేతిగాడు ఏమో సన్నోడా? గుంటక నాగాల్లో ఇచ్చి వధించాడు ఈ ఉదయక. అందుగురించే హృదయ పనే పలక మీద పట్టుదలతో నా మాటలు ఉంచుకోము. ఓ మిలిటరీ సమాజమా, నా కులము నా మతము డబ్బు హోదంటే ఒక్కసారి భూమణం దాటి మీద పాత క్లోజ్ అప్ చాప్టర్ క్లోజ్. అందుగురించి మారు మనసు పొందండి అంటాడు. మారు మనసు పొందుతావా? అందుగురించి మారు మనసు పొందాలి. ఇన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకములో, తీర్పు దినము ముందర ఆయన ముందర నిలిచే ధైర్యం నీకుందా? నిలిచే ధైర్యం నీకుందా? మార్పు చెందవా? నీవు మార్పు చెందవా? ఈ బతుకును మార్చుకోవా కదా. అందుగురించి నరులారా, ఎంతకాలం నా గౌరవం అవమానంగా మార్చేదరు, ఎంతకాలం వ్యర్థమైన ప్రేమిస్తారు. ఒక చర్చిలో గొడవపడి లాస్ట్కి గల్లంత చేసినారు అధికారం కొరకు. ఒక వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. ఇటువంటి చేసే పనుల వల్ల 2:24 మిమ్మల్ని బట్టే కదా నా పేరు అన్య జనాంగం దూషణ పడుతుందంటే, అన్య జనాంగం దూషణ బాగా కాకూడదు. మనం ఎవరు తెలుసా? సజీవుడు అంటే క్రీస్తు పిల్లలం కదా. అందుగురించే ఈ భూమి మీద మనకు బతుకుచున్నామంటే దేవుని కృప. ఇంకా కీర్తన గ్రంథం 89:37 ఉంది. నా పరిశుద్ధుడు నేను ప్రమాణము చేసి తిని దావీదు నేను అబద్ధమాడను అంటాడు. 89 కీర్తన 37లో. మత్తయి సువార్త 24:24 చూస్తే అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచుకునే వారిని సైతం మోసం చేస్తారంట. సైతాను వాడు కదా, ఏర్పరచుకునే వారిని మోసం చేస్తాడు. ప్రసంగి గ్రంథంలో యవనుడా యవన కాలమందు సంతోషపడము, నీ హృదయం చొప్పున సంతోషంగా ఉండనేమో, నీ కోరికలు చొప్పున అయితే దేవుడు తీర్పులో నేను చేస్తాడు. కాబట్టి నువ్వు మారు మనసు పొందాలా. అబద్ధం బట్టి నాకు శత్రువులు అయినారు, నిజం చెప్తే మంచిదంట కదా. అబద్ధం అంటే కొంతమందికి ఇష్టం. అబద్ధం అంటే ఆనందం, న్యాయం అంటే నీతి, న్యాయం అంటే ఇష్టం లేదు. అందుగురించే నా నీతి నా రాజ్యాన్ని పెట్టి అప్పుడు అందిస్తూ ఉంటాడు కదా. అందుగురించి ఇక్కడ అంటాడు తెలుసా, కీర్తన గ్రంథం 4వ అధ్యాయం చూస్తే వారి ధాన్య ద్రాక్షరసములు విస్తారించిన సంతోషం కంటే అధికమైన సంతోషం నువ్వు నా హృదయం పుట్టించితివి అంటాడు. ఎవరు? కీర్తనకైనా దావీదు. మరి అటువంటి హృదయం కావాలంటే దేవుని కొరకు నువ్వు బతకాలి కదా. అందుగురించే ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు కదా, నిషిద్ధమైనది కానీ అబద్ధమైన జరిగించేవాడు ఎవడైనానో దానిలోని ప్రవేశించదు. కానీ అబద్ధం చెప్పలేవి. మాసిదుడు నిరుపేదలు శ్రమల వలన పరీక్షింపడగా వారి దాతృత్వం అంటే ఇచ్చే విషయంలో నిరుపేదలైన వారు దేవుని కొరకు త్యాగం చేశారు. ఇంకా ఆదినాడు అపోస్తులు 2:30 చూస్తే 3,000 మంది తమ స్థిరాస్తులు ఆస్తులు తెచ్చి అపోస్తులు సేవకులు పాదాల దగ్గర పెట్టినట్ట. మాకు పరలోక రాజ్యం ఇస్తాడు దేవుడు, ఇక్కడ ఇస్తే అక్కడ ఇస్తాడు పరలోక రాజ్యం అన్నాడు. నీవు ఇవ్వగలవా? దేవుని కొరకు మనం ఒక్క ఛాన్స్ ఇవ్వగలమా? దేవుని కొరకు మన జీవితాలు త్యాగం కలగలవా? ఇంత త్యాగం రావాలంటే దేవుని వాక్యం ఉండాలి. నా కుమారుడా, నీ హృదయ పనే పలక మీద పట్టుదలతో నా మాటలు ఉంచుకుంటారు కదా. అందుగురించే నరులారా, ఎంతకాలం నా గౌరవం అవమానంగా మార్చేదరు, ఎంతకాలం వ్యర్థమందని ప్రేమిస్తారు, ఎంతకాలం అబద్ధాన్ని వెతుకుతారు. అబద్ధాన్ని వెతకడం అంటే మానుకుందాం. సాకులు, కారణాలు, అబద్ధాలు మానుకోవాలి కదా. ఎన్నో ఆ కల్పితాలకి ఎంతోమంది అధికారాల కొరకు ఎంతోమంది కొన్ని సంఘాలు కొలప్స్ అయ్యి దేవుని సంఘంలో సైతాను జొరపడి గొడవలు చేసుకుంటున్నారు, చేశారు కూర్లరు. ఎందుకంటే మనం అలాగా చేసుకోకూడదు. దేవుని పిల్లలము సాధ్యమైతే శాంతిదూతలుగా ఉండాలా, సమాధానకర్తలుగా ఉండాలా. ఆ గొడవలు చూస్తే మనకు అర్థమవుతుంది ఆ వీడియో. కాబట్టి సంబంధించి ప్రధానంగా హెడ్ క్వార్టర్ ఏదైతే ఉంటుందో వారికి సంబంధించి పెద్ద పాస్టర్లు ఎవరైతే ఉంటారో వారు జోక్యం చేసుకుని ఈ లూథరన్ చర్చికి సంబంధించి గొడవలు సద్దుమనిగే విధంగా చేస్తారా, లేకపోతే ప్రతి ఆదివారం కూడా ఈ విధంగానే 2 వర్గాలుగా విడిపోయి ఎలా కొట్టుకుంటారనేది అయితే తెలియాల్సి ఉంది. ప్రధానంగా చర్చికి వచ్చే వారితో పాటుగా రహదారిపై వెళ్లే వారు ఒక్కసారికి ఈ విధంగా చర్చిలో ప్రార్థనలు చేసుకునే సమయంలో ఈ విధంగా బాహాబాహికి దిగడంతో అక్కడ అందరూ కూడా ఒక్కసారిగా చూసి అవాక్కైన పరిస్థితి. ఏదేమైనప్పటికీ
కూడా పోలీసులు ప్రస్తుతానికి ఆ గొడవను సద్దుమణిగేటట్టు చేశారే తప్ప ఈ ఆధిపత్య ధోరణికి సంబంధించి వీరిద్దరి మధ్య లోగుట్టి ఏంటి, అసలు ఈ ఆధిపత్య ధోరణి ఎందుకు జరుగుతుంది, ఈ లూథరన్ చర్చికి సంబంధించి ఏమన్నా ఆర్థిక లావాదేవీల కారణమా లేకపోతే మరేదైనా కారణం అనే దానిపై స్పష్టత తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఒక్క చర్చికి సంబంధించి ఇద్దరు పాస్టర్లు గతం నుంచి కూడా ఈ విధంగా కొట్టుకుంటున్నారంటే దాదాపు ప్రధానంగా ఏదో పెద్ద అంశమే ఉండుంటుంది. కాబట్టి వీరిద్దరూ ఏమన్నా సమన్వయం చేసుకుని ఈ లూథరన్ చర్చికి సంబంధించి గొడవ సద్దుమణిగేటట్టు చేసుకుంటారా లేకపోతే ఇలా ప్రతి ఆదివారం కూడా ఏ విధంగానే కొట్టుకుంటారనేది అయితే కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే పోలీసులు రంగప్రవేశం చేసి గొడవను అదుపు చేశారే తప్ప దీనికి సంబంధించి ఆధిపత్య ధోరణికి సంబంధించి వివాదం ఎక్కడి వరకు వెళ్తుంది, సద్దుమణుగుతుంది అనేది అయితే మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతనే ఉంది. ప్రస్తుతానికైతే అక్కడ కొట్టుకుంటున్న వారిని పోలీసులు అదుపు చేస్తారు, పోలీసులు అదుపులో కూడా వారందరూ ఉన్నారు. ఈ ఆధిపత్య ధోరణి అనేది ఎంతవరకు వెళ్తుందో మనం వేచి చూద్దాం. రైట్ మనకి ఒక్కసారి మీరు లైన్ లోనే ఉండండి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. లూథరన్ చర్చ్ లో పాస్టర్ల మధ్య ఆధిపత్య పోరు అక్కడ నడిచింది, కొనసాగింది. ఇన్ఫాక్ట్ ఇటు చర్చిలోని పొట్టు కొట్టుకున్నారు రెండు వర్గాలు కూడా. దాంతో పాటు ఒకసారి విజువల్స్ చూస్తే మీకు తెలుస్తుంది అక్కడ ఆదివారం ప్రార్థనలు జరగాలి. ఆదివారం ప్రార్థన చేసేందుకు రెండు వర్గాలకు సంబంధించి ఇన్ఫాక్ట్ రెండు వర్గాలను కూడా అనడానికి లేదు. అక్కడ ఆదివారం ప్రార్థన చేసేందుకు పాస్టర్ల మధ్య పోటీ నెలకొంది. ప్రార్థన చేస్తాను, నేను చేస్తానంటే నేను చేస్తాను, నేను చేస్తానంటే నేను చేస్తానని చెప్పి వీళ్ళిద్దరి మధ్య కాస్త బాహాబాహి వరకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. వాళ్ళిద్దరు ఎవరో కాదు, అక్కడ ఉన్న పాస్టర్స్ చంద్రశేఖర్, నవకుమార్. దీంతో వాళ్ళిద్దరూ కొట్టుకున్న సందర్భంలో మిగతా వాళ్ళు కూడా వాళ్ళని సపోర్ట్ గాను లేకపోతే కారణం ఏదైనా కావచ్చు రెండు వర్గాలుగా విడిపోయారు. రెండు వర్గాలుగా విడిపోయి దాడి చేసుకున్నారు ఈ సభ్యులంతా కూడా. పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఆ గొడవ సర్దుమణిగింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. ఒక్కసారి ఆ విజువల్స్ ని చూద్దాం. విన్నాము, చూసాం, గ్రహించాం కదా. మన జీవితంలో మారు మనసు పొంది ఒకరినొకరు సమాధానం కలిగి నీ శత్రువులు సైతం ప్రేమించాలంటాడు. కత్తులు విసిరేవారిని కరుణ చూపిన మహనీయుడు యేసుప్రభుల వారు. పేతురు కత్తి తెగ నరికితే కూడా ఆ శత్రువులు కరుణ చూపినటువంటి వ్యక్తి. ఒక చెంప కొడితే రెండో చెంప చెప్పమన్నాడు. అటువంటి ప్రేమమూర్తిమైన యేసుక్రీస్తు కదా. కాబట్టి కత్తి విసిరే మీద కరుణ చూపిన మహనీయుడు యేసుక్రీస్తుల వారు. అటువంటి త్యాగం ప్రపంచంలో నెంబర్ 1 యేసుప్రభు ప్రాణం పెట్టాడు. నీవు దేవుని కొరకు ఏం సమర్పించు, దినాన్ని సమయాన్ని దేవునికి సమర్పిస్తే మన జీవితాలు కదా. ఏదో మనం వచ్చాము పోయాము, ఏదో లింగులు టిక్కాని పోయి చర్చకొచ్చి పాట పాడితే అది కాదు. నీ జీవితంలో దేవునికి సమర్పించుకోవాలా. పరిశుద్ధంలో దేవునికి అనుకూల సమయం సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు రోమ 12లో కనపడుతుంది కదా. ఈ యొక్క సమయంలో ఒకసారి ఆలోచించండి కదా. తలలోంచుకుందాం. చూశారు, విన్నారు కదా. భయంకర దినాల్లో మనం ఉన్నాము. అంత్య దినాల్లో అపాయకాలంలో వచ్చి తెలుసుకుని మన స్వార్థపీయులు, ధనపేక్షలు, బింకములాంటి వారు విన్నారు, చూశారు కదా. ఎన్ని భయంకరమైనటువంటి మనుషుల మధ్య చివరి దినాల్లో ఉన్నాం. ఇటువంటి మనుషులు సంఘాల్లో ఎంతోమంది ఉన్నారు. అటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తాం. చూద్దామండి, ఒకసారి ఆలోచన చేసుకుందామండి ప్రియులరా. తలలోంచుకుందాం, ప్రార్థన చేసి మోకరించండి. ఈ శివారి దిన రకరకాల మనుషుల మధ్య మనం ఎలా ఉన్నాం బ్రో, మా జీవితాన్ని కట్టండి అంటే దేవుడు సాయం చేస్తారు. తలలోంచండి, ప్రార్థన చేయండి. మోకరించి కన్నీటితో ప్రార్థన చేయండి. మనసు క్లుప్తంగా స్తోత్రం తండ్రి. నాయన గడిచిన దినముల నేను ఒక తోడుగా, అయ్యా మాకు తల్లిగా, తండ్రిగాను, అయ్యా మాకు రక్షకుడుగాను, అయ్యా మీ కంటి కాపుగా కాచుకున్న గొప్ప దేవాలకు తండ్రి. ఇంతసేపు మీరు నిర్ణయించినటువంటి యాజకుడి ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రభువా, మాలో ఎన్నో పాపములు,
ఎన్నో శాపములు ఏమాడు కాదు, మీరు గాయపరిచేలాగా మా ప్రవర్తన ఉన్నదేమో తండ్రి. ప్రతి దానిని మార్చుకొని అయ్యా నీ చిత్తము నెరవేర్చు వారిగా మా బ్రతుకులు ఉంటే కోరుచున్నాము.